టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల గారు. వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు గారిని ఆహ్వానించాం. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను. వైఎస్ఆర్తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలాసేపు చర్చ జరిగింది. వైఎస్ఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. రాజకీయ జీవితంలో వైఎస్ఆర్తో ఉన్న అనుభవాలు అన్నీ పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వహిస్తాను. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి. రాహుల్ గాంధీని ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. రాహుల్ను ప్రధాని చేయడమే వైఎస్ఆర్ లక్ష్యం. నాకు బాధ్యతలు ఇచ్చిన అంశం బట్టి చేరికల మీద తర్వాత చెప్తాం. చంద్రబాబును కలవడం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారు. నేను చంద్రబాబు కే కాదు అందరికీ పంపాను. ఇక్కడ కేటీఆర్, హరీష్, కవిత గారికి కూడా పంపాను. రాజకీయాలు అన్నది జీవితాలు కాదు. రాజకీయాలు ప్రజల కోసమే చేస్తున్న సర్వీస్. రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం. కేవలం రాజకీయ ప్రత్యర్థులం మాత్రమే. అందరం ప్రజల కోసమే పనిచేయాలి. పండుగకు లేదా పెళ్లికి కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి మాత్రం పిలవడానికి వచ్చాం. చంద్రబాబు ఒక పార్టీ అధ్యక్షుడు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవు. వైఎస్ఆర్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబును పిలిచారు. మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి దీవించారు.